వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పరిధిలో ఉన్నటువంటి గిరిజనులంతా కూడా ఈ రోజు గిరిజన ఉత్సవాలకు సంబంధించిన ఉత్సవాలు కూడా జరుపుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవితల్లికి కూడా ఈరోజు పూజలు పునస్కారాలు నిర్వహించి పాలాభిషేకం కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఇదే క్రమంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఆ నాయకులు అలాగే ఇక్కడ సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే వాళ్ళ మాటలంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఎందుకు ఇంత విశిష్టంగా ఇటువంటి పూజ కార్యక్రమాలు జరుపుకుంటే అసలు ఏం జరుగుతుంది? గిరిజనుల సాంప్రదాయాలు ఉనికిని అంటే ఇచ్చేయడం కోసం ఈ పండగ యొక్క ఇది అంటే భవిష్యత్తులో కూడాను ఈ యొక్క పండగని అంటే భవిష్యత్తులో కాదు, ఇది మాకు ప్రపంచంలోనే ఈ పండగని మేము గిరిజనులంతా జరుపుకుంటాము. అలాగే మన గిరిజన సాంప్రదాయాలు ఉనికిని చాటుకోవడం కోసం ఈ పండగని ఎలా జరుపుకుంటాం. ఓకే, రైట్. ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈరోజు చూసుకుంటే చాలా అంగరంగ వైభవంగా ఒకవైపు దీపదోప నైవేద్యాలతో అడవితల్లిని పూజించారు, మరోవైపు చూసుకుంటే పాలాభిషేకం కూడా చేశారు అమ్మవారికి. ఎలా అనిపిస్తుంది? ఇదంతా కూడా సాంప్రదాయబద్ధంగా ముందు నుంచే వస్తుందో ఈ మధ్యకాలంలో పెడుతున్నారు, అసలు ఏంటి ఇదంతా? మాది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఆగస్టు 9వ తారీఖున ప్రతి సంవత్సరం జరుపుకుంటామంటే మా గిరిజనులము. మాది పుట్టుపూర్వం నుండి కూడా ఇది ఆదివాసీ దినోత్సవం ఉంది. కానీ మాకు అన్నమాట ఆదివాసీ దినోత్సవం రోజు మాకు రావాల్సిన రాయితీలు మాకు గవర్నమెంట్ ద్వారా ఇప్పించాలి. మా ఐటీడీఏ పార్వతీపురం ఐటీడీఏలో 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాలకు కూడా 100% రిజర్వేషన్ కల్పించాలి మా గిరిజనులకు. అలాగే స్పెషల్ డిఎస్సి తీస్తున్నారు, అది మా ఐటీడీఏకి వేరేగా స్పెషల్ డిఎస్సి పెట్టాలని కోరుకుంటున్నాము. ఓకే సార్, మీరు చెప్పండి సార్. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మరి ముందుగా మీకు హృదయపూర్వక నమస్కారాలు. మరి మాకు ఇది స్వేచ్ఛ అనుకోవాలి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అని అంటే ఇంతకుముందు కొద్ది ప్రాంతాలకు మాత్రమే జరుపుకునేవారు. దీన్ని గిరిజనులంతా వ్యాప్తి చెంది అన్ని ప్రాంతాల నుంచి జరుపుకుంటున్నాం. అదే సందర్భంలో అప్పటి మంత్రి గారు రాజన్న దొర గారు ఇక్కడ అంత రోడ్డు సౌకర్యం లేదు, ఈ రోడ్డుని నిర్మించడం జరిగి ఇక్కడ అడవితల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలాగే దాని ద్వారా అంతమంది భక్తులు వచ్చి ఈ పారంకొండ అమ్మవార్లు దర్శించడం జరుగుతుంది. దాని కారణంగానే ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారికి పూజలు చేసి ప్రతి ఆగస్టు 9న పూజలు చేస్తూ అమ్మవారిని మనం దర్శించడం జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమికి ఇక్కడ రావడం జరుగుతుందండి. ప్రతి పౌర్ణమికి వచ్చి ఇక్కడ అమ్మవారిని కంపల్సరీ నైవేద్యంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇంతవరకు అభివృద్ధి చెందింది, ఇంకా మరి కొద్దిగా అభివృద్ధి చెందాలనంటే మరి కొద్దిగా మరి ఎలక్ట్రిఫికేషన్ కరెంటు వేయవలసి ఉంది. అది వేస్తే మీద వరకు నీరు అందుబాటులోనే ఉంటుంది. అంతేకాకుండా ఈ గిరిజనుల కోసం మరి ప్రత్యేకించి ఇక్కడ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం కోసం మరి గవర్నమెంట్ చొరవతో ఎక్కడో జరుపుకుంటారు. మనకి ఇక్కడ అడవి తల్లి విగ్రహం ఉంది కాబట్టి ఇక్కడే జరుపుకుంటే బాగుంటుందని మనం గిరిజనులుగా కోరుకుంటున్నాం. అంతేకాక గవర్నమెంట్కి సూచించింది ఏంటంటే మరి జీవో నెంబర్ 3 రద్దు చేశారు. అలాగే 117 జీవోతో ప్రకారం ఐటీడీఏలకి పూర్తిగా మరి అవకాశం కల్పించాలి. అది లేకుండా చేస్తే మరి ఇతర కులస్తులు మరి ఐటీడీఏలో రావడం వలన గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. పూర్తిగా న్యాయం అయితే జరగలేదు, మొత్తం కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ మనకు జీవో నెంబర్ 3 ద్వారా లేకపోతే దాన్ని సంబంధించిన జీవోని మళ్ళీ పునరుద్ధరించి మరి గిరిజనులకు పూర్తి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న మంత్రి గారిని కూడా ఒకసారి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఎలక్ట్రికేషను మొన్న ముందుగా జరిపించే బదులు ఇక్కడే ఆదివాసీ దినోత్సవాన్ని కింద గత సంవత్సరం అయితే ఇక్కడే చేసాం. దీనికి ఈసారికి మరి ముందు జరిపించారు కాబట్టి అంతగా ఇక్కడ జనాలు రాలేదు. కాబట్టి ఇక్కడ నుంచి ఆ 9వ తేదీన ఇక్కడే జరుపుకుంటే ఎవరు మంత్రులు ఉన్నా బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. చెప్పండి. ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవి తల్లి విగ్రహానికి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మొత్తం గిరిజనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఆదివాసీ ఉత్సవాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని
కోరుతున్నాం. ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చేసినటువంటి అంశాలు చూసుకుంటే అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు 1/70 చట్టం అయితేనేమి, పీసా చట్టం అయితేనేమి, 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ సాధించుకోవడం జరిగింది. ఇటువంటి హక్కులన్నింటిని కూడా కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకి ఈ అడవిలో ఉన్నటువంటి అపారమైన సంపదని, ఖనిజ సంపదని, విలువైనటువంటి సంపదని అప్పచెప్పడానికి కోసం ప్రయత్నంలో భాగంగా గిరిజన చట్టాల్లో మార్పు తీసుకొస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, అలాగే బిర్సా ముండా అనేక మంది వీరులు పోరాటాలు, త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ ఈరోజు ఉన్నటువంటి ఖనిజ సంపదను తరలించడానికి ప్రయత్నంలో భాగమే ఈరోజు గిరిజన చట్టాల్లో భారత రాజ్యాంగంలో మార్పులు చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హక్కుల్ని తొంగలో దొక్కినటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలుగా వెలగబెట్టిన ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు అయితే వీళ్ళందరూ కూడాను ఆదివాసీ దినోత్సవం నాడు ఒక ప్రతినిపోనాలి. గిరిజనులకు హక్కులు, గిరిజన ఓట్లతో అధికారులకు వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు జీవో నెంబర్ 3ని కొనసాగించాలి. 100% ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఈరోజు ఆదివాసీ దినం నాడు ప్రతినిపోనే విధంగా మీరు మాట్లాడండి. అందుకని వాళ్ళంతా కూడా హక్కులు తుంగల దొక్కి నోళ్ళు జెండాలెగర వేస్తున్నారు. ఆదివాసీల హక్కులు నన్ని కాలరాసే దింసారుత్యం ఆదివాసీ దినము నాడు దింసారుత్యం చేస్తున్నారు. అంటే ఆదివాసీ ఉత్సవాల్లో పాల్గొంటూ ఆదివాసీ హక్కుల్ని కాలరాసే విధంగా ఈరోజు కొంతమంది వ్యవహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు కూటమి నేతలకి, కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మోడీ విధానాలకి వ్యతిరేకిస్తూ ఈరోజు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకుంటే ఈ చట్టాల్లో మార్పు చేసి గిరిజన హక్కుల్ని కాలరాస్తే మాత్రం గిరిజన పోరాటాలకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో అందరినీ కూడా కూడగడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మెగా డిఎస్సి నుంచి గిరిజనులకి తొలగించాలి, ప్రత్యేకంగా స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, జీవో నెంబర్ 3ని కొనసాగించాలి, ఐటీడీలో వాళ్ళకే ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే రైట్. చూసాం కదా, ఈరోజు ఈ అడవి తల్లికి ప్రత్యేక పూజలు జరిపించిన తర్వాత అయితే వీళ్ళంతా కూడా ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నో కాలంగా అయితే మాత్రం ఈరోజు కొండ కోణంలో ఉన్నటువంటి గిరిజనులకు అయితే ఎంతో విధాలుగా అన్ని విధాలుగా కూడా నష్టపోతున్నామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుని ఏదైతే డిఎస్సి ఉందో డిఎస్సిని కూడా గిరిజనులకు సంబంధించిన ప్రత్యేక డిఎస్సి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా అన్ని రకాలుగా కూడా ప్రత్యేకించి వీళ్ళకంటూ ఒక ప్రత్యేకించి స్థానం కల్పించాలంటూ కూడా ప్రత్యేకంగా కోరుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, సార్టీవీ, సాలూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.